హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'బిలియనేర్స్ బంకర్స్' అనే ఒక సీరీస్ ఒక రివ్యూ అయితే చూద్దాం. ఈ సీరీస్ కథ చూసుకుంటే ప్రపంచంలో అయితే యుద్ధం జరిగే పరిస్థితులైతే ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో అణుబాంబులు వాడే ఒక ఏర్పాటు కూడా జరుగుతా ఉంటుంది. భూమి కింద అయితే బంకర్‌లో అయితే సేఫ్‌గా ఉంటామని హీరో ఫ్యామిలీ అయితే నిర్ణయించుకొని అలా బంకర్‌కైతే వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం హీరో క్యారెక్టర్ మరియు బంకర్ యొక్క విశేషాలు ఏమో తెలుసుకుందాం. మన హీరో వచ్చేసి చిన్నప్పుడే ఒక అమ్మాయినైతే లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరోజు కారులో పోతున్నప్పుడు అనుకోకుండా ఒక విషమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టైంలో ఆమె ఇష్టపడిన లవర్ అయితే అక్కడే చనిపోతుంది. దీంతో పోలీసులొచ్చేసి హీరోనైతే అరెస్ట్ చేసి జైల్‌లో అయితే వేసేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన హీరో అయితే ఫ్యామిలీతో పాటు బంకర్‌లో అయితే వెళ్ళిపోతాడు. భూమి నుంచి 230 అడుగుల లోతులో అయితే ఒక బంకర్ అయితే ఉంటుంది. ఆ బంకర్ వచ్చేసి సేఫ్ గాను, లగ్జూరియస్ గాను అయితే ఉంటది. 40 మిలియన్స్ పైగా దానికి ఖర్చు చేసి దాదాపు 40 ఫ్యామిలీస్ అయితే ఆ ఒక బంకర్‌లో అయితే ఉంటారు. చాలా బ్రహ్మాండంగా అయితే కట్టింటారు ఆ బంకర్‌ని. బంకర్‌లో ఉండే వాళ్ళంతా బిలియనియర్సే. దాంతో సెపరేట్‌గా ఒక ఎంప్లాయీస్ అయితే ఉంటారు. వీళ్ళని సేఫ్ గాను, నీట్ అండ్ సెక్యూర్‌గా చూసుకోవడానికి. ఇప్పుడు ఈ సీరీస్ కథ చూసుకుంటే ఎంప్లాయీస్ వచ్చేసి ఈ యొక్క బిలియనియర్స్‌ని సేఫ్‌గా చూసుకుంటున్నారో లేదా అనే ఒక స్క్రీన్ ప్లే ప్యాటర్న్‌లో అయితే స్టార్ట్ అవుతుంది. మన హీరో యొక్క ఎక్స్ లవర్ ఫ్యామిలీ కూడా అదే ఒక బంకర్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మన హీరో ఫ్యామిలీకి, హీరో లవర్ ఫ్యామిలీకి జరిగే కొన్ని కొన్ని విషయాలు రొమాన్స్ గాని, ఫైట్స్ గాని ఇదంతా జరుగుతానే ఉంటుంది. దాంతో పాటు లోపల ఉండే ఒక అమ్మాయికైతే డయాలిసిస్ చేసే ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఆ ఒక డయాలిసిస్ చేసే ఫెసిలిటీ అయితే ఆ ఒక బంకర్‌లో అయితే ఉండదు. ఇప్పుడు మన హీరో అయితే అనుకుంటాడు ఎట్లైనా మనం బయటికి పోయి హెల్ప్ అడిగి ఈ యొక్క ప్రాబ్లమ్‌ని అయితే క్లియర్ చేయాలనుకుంటాడు. అనుకున్న విధంగా మన హీరో అయితే బయటికి వెళ్లి ఆ డయాలిసిస్ ఎక్విప్‌మెంట్ తీసుకొని వచ్చాడా లేదా అనేదే ఈ యొక్క సీరీస్ ఒక క్లైమాక్స్ అయితే. ఇదిదా ఓవరాల్‌గా ఈ వెబ్ సీరీస్ మొత్తం కథ. ఈ సీరీస్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా స్క్రీన్ ప్లేని అయితే ప్రెజెంట్ చేశారు. మనం ఏ ఒక్క విషయాన్నయితే గెస్ చేయలేని విధంగా అయితే రాసుకొనొచ్చారు. అదే విధంగా కొన్ని కొన్ని థ్రిల్, సర్ప్రైజ్ మూవ్‌మెంట్స్ అయితే సీరీస్‌లో బాగానే పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిన ఒక మంచి ఇంపార్టెంట్ సీన్స్ అయితే భలే డిజైన్ చేసుకున్నారు. చాలా ఎక్సలెంట్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేశారు. ఉత్త సస్పెన్స్, థ్రిల్ పక్కన కాకుండా ఎమోషన్స్ గాని, డ్రామా గాని, లవ్ గాని బాగానే కనెక్ట్ చేశారు. ఈ విషయాన్ని వచ్చేసి ఆడియన్స్‌కి. ఈ సీరీస్ వచ్చేసి మనీ హీస్ట్ లాగా అయితే డిజైన్ చేశారు. కొన్ని కొన్ని అక్కడక్కడ మనకి బోర్ కొడుతుంది గానీ అన్‌వాంటెడ్ సీన్స్ కూడా అనిపిస్తాయి. అది ఫ్లోలో మనకైతే నడుస్తా ఉంటుంది. సీజన్ 1 అయితే చాలా బ్రిలియంట్‌గా అయితే ఎండ్ చేశారు. మంచి సస్పెన్స్‌తో అయితే ఒక క్లిఫ్ హ్యాంగర్‌తో అయితే ఎండ్ చేసి సీజన్ 2కి అయితే క్యూరియాసిటీ పెరిగేలాగా అయితే ఎండ్ చేశారు. ఆ ఒక బ్రిలియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. నాకైతే ఈ సీరీస్ చాలా బ్రహ్మాండంగా నచ్చింది. కాస్త స్లోగానే ఉంటుంది గానీ మీకు ఎంగేజ్ అయ్యే కొద్దీ చాలా సూపర్‌గా ఉంటుంది. అది లాస్ట్ ఎపిసోడ్ అయితే అద్రిపోతుంది. చానా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. స్టార్టింగ్‌లోనే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ చాలా మందికి ఆక్వర్డ్‌గా ఉండొచ్చు కానీ, పోతా పోతా మనకైతే ఆ ట్విస్ట్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. అప్పుడు ఆ ట్విస్ట్‌కి కావాల్సిన పే ఆఫ్ జస్టిఫికేషన్ అయితే మనకైతే దొరుకుతా ఉంటుంది. ఈ సీరీస్ చూసిన తర్వాత మనకి ఏఐ మీదైతే భయం ఇంకా పెరిగిపోతుంది. ఏఐ మనల్ని ఏమేం చేస్తుందని ఒక మంచి మెసేజ్‌తో అయితే సినిమానైతే ఎండ్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. కాస్త 18+ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే చూడడం కాస్త అవాయిడ్ చేయండి. అదేవిధంగా రక్తం పారేలా అయితే కొన్ని కొన్ని సీన్‌లు కూడా ఉన్నాయి. సీజన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఖచ్చితంగా చూడండి. మిస్ కావద్దండి. సీజన్ 2 కూడా నాకు ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నాకంటే మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్, వెబ్ సీరీస్ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.